ఆఫ్టర్ ఏజెస్ మేము మూవీకెళ్ళామనమాట. అది 2 కిడ్స్‌నేసుకొని నేను స్టేటస్ పెట్టాను వాట్సాప్‌లో. అందరూ షాక్ అయ్యి అడుగుతున్నారు. మెసేజ్ చేశారనమాట. "ఇద్దరు పిల్లల్నేసుకొని ఎలా ఎళ్ళావు? మేము ఒక్కరితోనే కష్టంగుంది." అది ఇది అని చెప్పేసి మేము కూడా సాహసే ధైర్య లక్ష్మి అనుకోని పెద్ద సాహసం చేశామనమాట. బట్ అంతగా ఏం లేదు. అక్కడ ఫస్ట్ వెళ్ళిన వెంటనే పార్క్ ఉంది. ఆహ్, పార్క్ ఇన్ ద సెన్స్ ప్లేయింగ్ ఏరియా లాగా ఉందనమాట. ఫుల్‌గా ఆడుకున్నారు. నెక్స్ట్ లోపలికెళ్ళంగానే మా బాబు అయితే పడుకున్నాడు ఆ సౌండ్స్‌కి. అండ్ పాపొచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసింది మూవీ. షీస్ ఆస్కింగ్ మళ్ళీ మూవీకెళ్దామా? పాప్‌కార్న్ తిందామా? తను మూవీ కోసమో, పాప్‌కార్న్ కోసమో మరి నాకర్థం కాలేదు. అండ్ వెళ్ళిన వెంటనే ఇంక మూవీ కూడా స్టార్ట్ చేయలేదు. యాడ్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడే మా వాళ్ళు కూల్ డ్రింక్స్, స్నాక్స్ తెచ్చేసుకున్నారనమాట. ఫస్ట్ పాప్‌కార్న్ అడిగాడు. వాడు పాప్‌కార్న్ ఇంటర్వెల్‌లోనే అమ్మేది ఇప్పుడు అమ్మమని చెప్పాడనమాట. సో, కాంప్రమైజ్ అయ్యి సమోసా అండ్ కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నారు. ఇట్స్ నాట్ హెల్తీ బట్ ఇప్పుడు మాకు ఇంకా మేము మూవీ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి ఇప్పియాల్సిందే కదా! సో, అందుకని ఇప్పిచ్చేసామనమాట. సో, మేము వెళ్ళిన మూవీ 'ఉత్సాద్ భగత్ సింగ్' ఏమన్నా ఉందా అసలు నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కొన్నైతే రియల్ ఇన్సిడెంట్స్‌ని యాడ్ చేసి చేశారు. అదంతా నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఎవరైనా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఈ మూవీ బావుంది. అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అలా ఏం లేకుండా ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చనమాట. ఈవెన్ చిన్న పిల్లలకి కూడా చూపిచ్చొచ్చు. నా కూతురు ఎదురు చూస్తున్న పాప్‌కార్న్ టైమ్. అదే అండి ఇంటర్వెల్ టైమ్ వచ్చేసింది. స్వయంగా తనే వెళ్లి పాప్‌కార్న్ తెచ్చేసుకుంది. అండ్ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది తను మూవీని పాప్‌కార్న్ తింటూ, ఆ జ్యూస్ తాగుతూ. నా కొడుకైతే ఫుల్‌గా నిద్రపోయారులెండి. అండ్ మీరైతే ఫ్రీనే కదా! లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయరు.